గతంలో రసాయనిక ఎరువులు చేసేవాళ్ళం అండి. ఖర్చు ఎక్కువ అయిపోయేది బాగాను. దిగుబడి తక్కువగా వచ్చేది. చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. పక్కన వాణి గారు అనే మేడం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆమెను చూసి ఆమెను చేస్తుంటే ఏంటమ్మా ఆవుమూత్రం ఇవి పచ్చి పేడ ఇలాగా చేస్తుంటే నేను చూసి వదిలేసేసేదాన్ని. వాణి గారు మాకు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పి వివరించారండి. మేము వారికి రసాయన ఎరువులు బాగా వాడేవాళ్ళం అండి. ఆమెను లేదమ్మా మీకు దానివల్ల ఖర్చు ఎక్కువ బాగా అవుతుంది, ప్రకృతి వ్యవసాయం చేసి చూడండి అని మాకు వివరించారండి. ఆ వివరం ఆమె మాటలు విని నేను ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు లింగం జ్యోతి. మాది కృష్ణా జిల్లా ఓహదేవి మండలం బొబ్బర్లంక గ్రామం అండి. నేను ఒక 1/2 ఎకరం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. మేము 6 ఎకరంలో పసుపు వేసామండి స్టార్టింగ్ లోను. తర్వాత అరటి మొక్కలును బొప్పాయి మొక్కలు 2.5 గజాల్లో బొప్పాయి మొక్కలు పెట్టామండి. మళ్ళీ టమాటా మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలు, వంగ మొక్కలు, బంతి మొక్కలు పెట్టామండి. పెట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దిక్కులో ఘనజీవామృతంతో వేస్తున్నాము. ఈ పంటలన్నిటికీ కూడా 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేస్తున్నాం. మా ఊరండి BRC సెంటర్ పెట్టారండి. కె రాజేష్ అనే అతను మా పొలానికి వచ్చి మా పొలాన్ని చూసి ఏ స్ప్రే చేయాలో అవి ఇస్తారండి. వచ్చి అతనే రాజేష్ అతనే మాకు స్ప్రే చేసి పెడతారు. జీవామృతం వాడిన తర్వాత దోమ పురుగు రాకోకుండా నేమాస్త్రం స్ప్రే చేసాం. ఇప్పుడు మాది కూడా వాణి గారు పొలం లాగానే మాది కూడా బాగుంది. మాకు పసుపు కూడా అండి ఇప్పుడు బాగుందండి. చక్కగా పసుపు కూడా బాగా ఊరుతుందండి. అలాగే వచ్చి బొప్పాయి కూడా పూత కింద బాగా వేసినాయండి. పూత కూడా బాగుందండి. అలాగే ఇంకా మాకు వంగ, టమాటా, పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి. బాగా కాస్తున్నాయి, బాగా పండినవి కూడాను. అవి మేము ఇంటికి తీసుకెళ్ళి వండుకుంటున్నాము. ఇంకా అధికంగా ఉండటం వల్ల మాకు చిల్లర కొట్టు ఉంది, దాంట్లో అక్కడ తీసుకెళ్ళి అమ్ముకుంటున్నామండి. ఈ 1/2 ఎకరంలోనే మేము 5-6 రకాలైన పంటలు వేసుకున్నానండి. అందుకని అధికంగా మాకు ఆదాయం వస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తగ్గిందండి, నాకు ఆదాయం పెరిగింది. నేను 1/2 ఎకరం పొలం ఈ సంవత్సరం వేసి ఉన్నాను. నాకు ఆదాయం బాగా రాబట్టి నేను వచ్చే సంవత్సరం ఎకరం పొలం వేస్తామని ఆశిస్తాను.